ఉమ్. రఘురామకృష్ణరాజు రాంది అతనంతట అతను అవును. వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేళ్ళారు కదా, ఏం చేయగలిగారని ఎవరైనా అవును. బేసిక్ గా. అవును. అక్కడ అట్లా కాదు, అతను వస్తానంటే రానియకపోవడం. అదే. అవును. నేను వస్తాను అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గానికి రావద్దు అని చెప్పేసి ఏమైనా రాసిచ్చారా? లేదు కదా. అట్లా రావద్దు అని రాసిచ్చే అధికారం ఎవరికి ఉంటది? అదే. అవును. అవును. చెప్పే అధికారం ఎవరికి ఉంటది? అది తప్పు. కానీ ఒక వివాదాస్పద ప్రాంతం అది. ఈయన్ని మీద ఖచ్చితంగా ఏదో జరుగుద్దని మనకి ఈయన తెలుసో లేదంటే తెలిసి వెళ్ళారు. బందోబస్తుతోనో భారీగానో వెళ్ళాలి, లేదంటే అలా సైలెంట్ గా వెళ్ళిపోయి కావాలని వివాదాలని రెచ్చగొట్టారా? వివాదాస్పదం ఎందుకు అవుతుంది అంటున్నా. వివాదం ఎందుకు అయింది అక్కడ? ఏమన్నా ఇదిగో ఈ స్థలం దగ్గర మేము వచ్చి రేపు ఆక్రమించుకుంటాం మాది అని ఇతను చెప్తే అది వివాదం అవుతుంది. అతను వస్తే కొడతాం మేము అంటే అప్పుడు ఇంట్లో కూర్చునేవాడు అడిగి ఇంకెందుకు లేదు. మనం గెలిచినప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డిని ఇక్కడికి రానివ్వు అని చెప్పి కూర్చున్నారంట కదా. అప్పుడు వీళ్ళు ఎందుకు ఆగుతారు? నెల రోజుల నుంచి కూడా అప్పుడు ఎందుకు ఆగుతారు వీళ్ళు? ఆగితే అంటే అలా ఉండడం, ఆడేందుకు నాయకుడిగా అలా ఉండడం వివాదాస్పద ప్రాంతం ఎట్లా అవుతుంది? అప్పుడు ఎవడు చేసినోడు వివాదం చేసినోడు పట్టుకెళ్ళాలి. నిన్ను రానియను అనేటువంటి వాడిని నేరస్తుడా? వస్తే కొడతాననే వాడిని నేరస్తుడా? వచ్చినోడు నేరస్తుడు అవుతాడా? రానియను అనేటువంటి అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా? రౌడీజం చేసే అధికారం ఇచ్చిందా? పెద్దిరెడ్డి రౌడీజం ఇచ్చారనే కదా నువ్వు అంటోంది. మరి నువ్వు అదే రౌడీజం చేస్తే రాజకీయంగా ఎదుర్కోవాల్సిన దాన్ని రౌడీజంతో ఎదుర్కొంటున్నారు, పోలీసులతో ఎదుర్కొంటున్నారు. అది తప్పు. రాజకీయంగా ఎదుగో పెద్దిరెడ్డి ఎట్ట అంటోడు, మిథున్ రెడ్డి ఎట్ట అంటోడు, మా కోటేంటి అన్నారు, అడిగారు. మిగతా చోట్లంతా గెలిచారుగా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడే గెలిచారు. వాళ్ళు గెలిచాక వదలాలి కదా నువ్వు.